అందరికీ హాయ్ అండి. ఒక చిన్న విషయం మాట్లాడడానికి వచ్చాను. సుగాలి ప్రీతి అమ్మగారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను. అమ్మ, మీరు మీ పాప గురించి ఎప్పటినుంచో పోరాడుతున్నారు. కనీసం ఏ గవర్నమెంట్ అయినా దాని గురించి ఎప్పుడైనా స్పందించిందా అమ్మ? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీ ఇష్యూని రైజ్ చేశారో, అప్పుడే సుగాలి ప్రీతికి ఇంత అన్యాయం జరిగిందని అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే ఆ గవర్నమెంట్ స్పందించి మీ ఆయనకు ఒక ఉద్యోగం, మీకు కొంత భూమి ఇవ్వటం జరిగింది. ఆ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు రాకముందే మీకు అవన్నీ చేసుంటే ఆ గవర్నమెంట్కి మీ మీద ప్రేమ ఉన్నట్టు అమ్మ. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేయడం వల్ల అవన్నీ మీకు చేశారో అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయం ఉన్నట్టమ్మా. ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతోనే అది సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళింది. ఛార్జ్ షీట్లో పేర్లు మార్చేసి సిబిఐ వాళ్ళకు కూడా అంతు చిక్కనటువంటి అలాంటి కేసు గురించి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకెంతకాలం పోరాడతారమ్మా? మీరైనా ఆలోచించాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఓట్ల కోసం ఈ ఇష్యూని వాడుకున్నారు. ఆ మాట నీకు ఎలా అనిపించాలనిపించిందమ్మా తల్లి? అసలు ఎవరికి అర్థం కాలేదు. ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇష్యూని వాడుకుంటున్నారా? అరే, తన నెలకి తనకు వస్తున్న జీతంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వస్తున్న ప్రతి రూపాయిని పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలకి పంపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? కుల మతాలతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్న ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు సహాయం చేసుకుంటూ వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? మీలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్న మహిళా క్రికెటర్లందరికీ తన సొంత డబ్బులు ₹1,00,00,000 సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? అరే, ఇంకా ఎన్నని చెప్పాలమ్మా? ఒక ముసలావిడ జస్ట్ జనసేన విజయం కోసం కోరుకుంది అని చెప్పి ఆవిడని ఆఫీస్కి పిలిపించి ఆవిడకి చీర పెట్టి డబ్బులు పెట్టి నీకు ఇంకో కొడుకున్నాడమ్మా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? అన్నా, మాకు రోడ్లు కావాలి అని చిన్న పిల్లల దగ్గర నుంచి పేద పిల్లల వరకు ఎక్కడ ఏ మారుమూల ప్రాంతాల్లో ఎవరడిగినా సరే వెంటనే స్పందించి అక్కడ రోడ్లు వేయించిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? తిరగడానికి ఫ్యాను, వెలగడానికి బల్బు ఉండదని తెలియని మన్యం ప్రాంతంలో ఒక బల్బు, అలాగే వాళ్ళ జీవితాల్లో వెలుగునించి వాళ్ళకి నడవడానికి చెప్పులు, తిరగడానికి రోడ్లు వేయించిన పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూని ఓట్ల కోసం వాడుకుంటారా? అమ్మా, ఓట్ల కోసం ఇష్యూని వాడుకునే వాళ్ళు సంపాదించుకుంటారు కానీ ఇలా సహాయం చేయరమ్మా. మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట మీరు ఎందుకు అన్నారో తెలియదు. పాలు పోసిన వ్యక్తినే కాటేసే మనస్తత్వం మీకు ఎలా వచ్చిందనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక్కసారి దయించి మీరు పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఈ ఇష్యూని మీరు కోరుకున్న విధంగా ఎవరైనా నిజంగా న్యాయం చేయగలిగితే నా జీవితంలో జనసేన గురించి మాట్లాడనమ్మా. మీరు పక్కన వాళ్ళ మాటలు విని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఆపేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అమ్మా. అలాగే నెక్స్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఏమండి, అమిత్ షా గారితో పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు అని మీరు తప్పు మాట్లాడినప్పుడు ఈయన డబ్బులు తీసుకునే ఇలా అన్నాడు అని జన సైనికులు అనడంలో తప్పే ఉందండి? అయినా ఇది రేడియో కాలం కాదండి. మీరు ఏదైనా చెప్తే అది వినుకుంటూ మేమేం మాట్లాడకుండా కొట్టుకుంటూ వెళ్ళడానికి సోషల్ మీడియా కాలం. కంపల్సరీ మీరు విశ్లేషిస్తే దాని మీద విశ్లేషించడానికి అందరూ రెడీగా ఉంటారండి. కాబట్టి ఈ విశ్లేషణ అనేది మీరు కూడా అది తప్పు అవడం వల్లే కదా మీరు మీ మాటలను విత్డ్రా చేసుకున్నారు. మరి తప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా డిబేట్లు, డిస్కషన్లు ఏంటండి? పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు మాట్లాడింది తప్పు, మ్యాటర్ ఓవర్. మీరు తప్పు చేసినా కూడా ఆయన అంటే నాకు ఇంకా గౌరవం ఉంది అని అన్న పవన్ కళ్యాణ్ గారు గొప్ప వాళ్ళ? తప్పు చేసి కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద అందరినీ కూర్చోబెట్టి తిట్టిస్తున్న మీరు గొప్ప వాళ్ళ? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ వ్యక్తిని విమర్శించినప్పుడు లేకపోతే ఆ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఆయన అభిమానించిన వాళ్ళు ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతారు. అందరినీ ఆపలేం కదా, అందరూ ఆయనలాగా ఉండరు కదా. కాబట్టి ఇది ఒకసారి మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, ఇంకా కాపు కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని తాకట్టు పెట్టాడు అంటుంటారు. అయ్యా, ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో
కాపు కులం నుంచి పవన్ కళ్యాణ్ గారి లాంటి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఒక్కరైనా ఉన్నారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈక్వల్గా పరిపాలిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అంటే కాపు కులాన్ని తాకట్టు పెట్టినట్ట, కాపు కులాన్ని నిలబెట్టినట్ట? అయినా దేశాన్ని గురించి పాటుపడుతున్న వ్యక్తికి ఒక కులాన్ని అంటగట్టడం ఎంతవరకు కరెక్టు? అసలు కులానికో మతానికో అలా అలా ఆ పిచ్చి ఉన్న వ్యక్తి అతను. అందరినీ సమానంగా చూసే వ్యక్తి.